నిర్మల్లోని మహాలక్ష్మి వాడలో సొంత అన్ననే హత్య చేసిన నిందితుల్ని అరెస్టు చేసినట్లుగా నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. ఇక స్థానిక మహాలక్ష్మి వాడలో నివాసం ఉండే డూక్రే శివాజీ అలియాస్ శివ, డూక్రే సాంబాజీ వరుసకి అన్నదమ్ములవుతారట. ఇక డోక్రీ సాంబాజీ తాగుడికి బానిసై రోజు తన తమ్ముడితో గొడవ పడేవాడని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రతిరోజు గొడవ పడుతున్న విషయాన్ని మనసులో పెట్టుకుని అన్నను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇక రాత్రి అక్క ఇంటి వద్ద సాంబాజీ తమ్ముడు శివని డబ్బులు ఇవ్వమని గొడవ చేయడంతో కోపోద్రిక్తుడైన శివ తన వద్ద ఉన్న గొడ్డలితో సాంబాజీ తలపైన కొట్టగా అతను అక్కడికక్కడికే మృతి చెందినట్లు డీఎస్పీ తెలిపారు. బాధితుడి అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు శివని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. శివాజీ సాంబాజీ ఇతన్ని వేధిస్తున్నాడనే ఉద్దేశంతో, ఎలా అయినా సరే చంపాలనే ఉద్దేశంతో శివాజీ అతన్ని రాత్రి గొడ్డలితో అతన్ని అతి దారుణంగా చంపడం జరిగింది. శివాజీని అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టు పంపడం జరుగుతుంది. జరిగిన 12 గంటల లోపటే ఈ కేసును చేయించడం జరిగింది. ఈ కేసును చేయించడంలో సిఐ టౌన్ ప్రవీణ్ కుమార్ అతని బృందం చాకచక్యంగా కేసును చేయించడం జరిగింది. వారికి అభినందిస్తున్నాము. అదేవిధంగా ఎస్పీ గారి తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.